ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, వాక్యం చెప్పాలని ఆశపడుతున్న నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే వినడానికి వచ్చిన వీళ్ళందరికీ మంచి మనసుని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎందుకంటే నవ్వుతున్నారు? అప్పుడే అదే దాన్ని జస్ట్ ఫాలో చేశాను. సరేనండి, మనం పౌలు గారి ప్రయాణాలు నేర్చుకుంటున్నాం. 2 ప్రయాణాలు అయిపోయినాయి, 3వ ప్రయాణంలోకి వచ్చాం. ఒక్కసారి 2 ప్రయాణాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, చేసుకుని 3వ దానిలోకి వెళ్దాం. మీ అందరికీ యారో మార్క్ తెలుసు కదండి? యారో మార్క్ ఇలా ఉంటే దాని అర్థం ఏంటి? ఇటు నుంచి ఇలా ఉంటే ఇటు నుంచి. ఒకసారి మ్యాప్ లో మనం పౌలు గారి మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం చూస్తే ఫస్ట్ వాళ్ళు అంత్యోకులో స్టార్ట్ అయ్యారండి. ఎవరు? పౌలు గారు. మన ఉద్దేశం ఏంటంటే మనకి నోట్లో రావాల్సిన అవసరం లేదు, నోటితో చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రదేశాలన్నీ. కానీ అట్లీస్ట్ మన బైబిల్లో చూసినప్పుడు ఈ మ్యాప్ చూసైనా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది మనం ఈజీగా చెప్పగలగాలండి. ఒకసారి మనం అంత్యోక దగ్గర చూడగలిగితే పౌలు గారి మొదటి ప్రయాణం మ్యాప్ లాస్ట్ నుంచి బట్1 మ్యాప్ అంత్యోకలో స్టార్ట్ చేస్తే కనిపిస్తుందా? అంత్యోక కనిపించిందా? అంత్యోకకి కింద సలమి, కుప్ర, పాపు అనే ప్రదేశాలు కనిపిస్తున్నాయా? ఇక్కడ నుంచి ఆ యారోని ఫాలో అవ్వకుంటూ నెక్స్ట్ పేర్లు చెప్పుకుంటూ వస్తారా? అంత్యోక కనిపించింది కదా మీకు? కనిపించింది, ఓకే, కనిపించింది కదా. దాని తర్వాత సలమి, కుప్ర, పాపు ఈ ప్రదేశాలు కనిపించాయి కదా. ఇప్పుడు నుంచి ఆ యారోని ఫాలో అవుతూ నెక్స్ట్ ప్రదేశం ఏంటండి? అత్తలియా, పెర్గే. ఆ పైకి వెళ్తే అంత్యోక. దాని నుంచి పక్కకు వస్తే ఈకోనియా, లుస్త్రా, దెర్బే. ఈ తర్వాత మళ్ళీ అదే రూట్ లో వెనక్కి వచ్చేస్తారు వాళ్ళు. దెర్బే, లుస్త్రా, అంత్యోక, తర్వాత అత్తాలియా. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు అంత్యోకకు వచ్చేస్తారు. ఇలా మొదటి ప్రయాణం ముగిసిపోతుంది. తర్వాత సెకండ్ ప్రయాణంలో పౌలు శీలని, తిమోతిని వెంట పెట్టుకుని అంత్యోకలో నుంచి బయలుదేరి తార్స్ వచ్చి తర్వాత అక్కడి నుంచి దెర్బే, లుస్త్రా, అంతియోకియా, తర్వాత ఆసియాకి వెళ్ళాలి అనుకుంటారు కానీ పరిశుద్ధాత్ముడు వెళ్ళలేకపోవడం వల్ల అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా మాసిదోనియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఫిలిప్ ప్రదేశాల్లో బాగా సంచారం చేసి అక్కడ లూదియా అనే స్త్రీని మార్చి ఆ తర్వాత దెసలోనియా, బెరియా, తర్వాత కొరింది, కింక్రయ, అకయా ఆ ప్రాంతాలన్నీ తిరిగి చివరిలో వచ్చేటప్పుడు అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళు కొరిందులో కలిసిన వాళ్ళని తీసుకుని ఎఫెస్సులో పెట్టి పౌలు గారు జస్ట్ అలా టచ్ చేసి ఎఫెస్లోంచి మళ్ళీ యెరూషలేంకి వచ్చేస్తారు. ఆయనకి మధ్యలో మొక్కు పెట్టడం వల్ల వచ్చేస్తారు, వెంటనే వచ్చేస్తారు. అకుల్లా, ప్రిస్కిల్లా మాత్రం ఎఫెస్సులో ఉంటారు. ఈ విషయం కోసమే 2 చెప్పాను, ఈ 2 ప్రయాలు జ్ఞాపకం చేశాను. అకుల్లా, ప్రిస్కిల్లా ఎక్కడున్నారండి? వాళ్ళైతే రోమా నుండి కొరిందికి వచ్చారు, కానీ పౌలు గారితో పాటు మళ్ళీ ఎఫ్ఎస్సికి వచ్చేసి వాళ్ళు ఉండిపోతారు. పౌలు గారు మాత్రం వచ్చేస్తారు. ఇక్కడ ఈ 2 ప్రయాణాలు చెప్పినప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయినది ఏంటంటే 2వ ప్రయాణంలో తిమోతి గారిని వెంట పెట్టుకుని స్టార్ట్ అవునప్పుడు తిమోతి గారికి సున్నతి చేపిస్తారు. ఎందుకు సున్నతి చేపిస్తారు అంటే దానికి ఒకటి ఉంది. ఎందుకంటే నార్మల్గా పౌలు గారు అంత ఫస్ట్ ప్రయాణం నుంచి ఏం చెప్తున్నారు? అన్ని జనులకి ఏం అవసరం లేదంటున్నారు, సున్నత అవసరం లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. దాని మీద ఒక సభ కూడా జరిగి దాని మీద ఒక తీర్మానం తీసుకొచ్చారు. కానీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా అసలు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి? సున్నతి. ముందుగా మత్సరంతో కలిగిన యూదులందరూ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా. అంటే ఎక్కడన్నా పరిచర్య ముందుకు జరగడం కోసం ఏం చేశారంటే వాళ్ళ నిమిత్తం, ఎందుకంటే ప్రతి చోట ఇబ్బంది అయిపోతుంది, అసలు ఏమీ చేయలేకపోతున్నారు కాబట్టి ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని తిమోతి ఒక మంచి పేరున్న వ్యక్తి. ఈ తిమోతి అందరికీ తెలిసినప్పుడు
ఈజీగా వచ్చే డౌట్ ఏంటి, ఈ అబ్బాయి అన్యుడు, ఇతనేంటి సమాజ మందిరంలోకి వచ్చేసి అని ఇలాంటి క్వశ్చన్స్ రాకుండా ఉండడం కోసం ఏం చేశారంటే ముందే సున్నతి చేస్తారు. అలాగే పౌలు గారు కూడా కొన్ని ఆయన చేసిన పనులు మనకి ఏమనిపిస్తాయి అంటే పౌలు గారు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు అని అనిపించవచ్చు. అవన్నీ ఎందుకు చేశారంటే ఆ టైం బీయింగ్, ఎందుకంటే అప్పుడు ఆ క్షణంలో యూదులు వీళ్ళందరూ మత్సరంతో కలిగిన వాళ్ళు అక్కడ టైంని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అలా ఫాలో అయిపోయారు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు మనం మూడో ప్రయాణాన్ని స్టార్ట్ చేసుకుందాం. మూడో ప్రయాణానికి స్టార్టింగ్ మనం ఎక్కడున్నామండి అంటే అంతియోకులో ఉన్నాం. మొదటి ప్రయాణం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంతియోకులో నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ ఎక్కడ ముగిసింది, అంతియోకులోనే ముగిసింది. రెండో ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, అంతియోకులోనే స్టార్ట్ అయింది. రెండో ప్రయాణం ఎక్కడ ముగిసింది, అంతియోకులోనే ముగిసింది. ఇప్పుడు అంతియోకులోనే రెండో ప్రయాణం ముగిసిందంటే మూడో ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అవుద్ది, అక్కడే స్టార్ట్ అవుద్ది, అక్కడే స్టార్ట్ అయింది. అంతియోకులో మూడో ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే రెండో ప్రయాణంలో ఎవరెవరితో వెళ్ళారండి పౌలు గారు, శీల, మార్కు, బర్నబా గారు ఫస్ట్ ప్రయాణంలో. సెకండ్ ప్రయాణంలో శీల, తర్వాత తిమోతి గారు వస్తారు, లూకా గారు కూడా ఉంటారు. ఇప్పుడు మూడో ప్రయాణంలో శీల గారు ఉండరు, ఎందుకంటే బైబిల్లో రెండో ప్రయాణం వరకు మాత్రమే మనం శీల గారి క్యారెక్టర్ని చూస్తాం. ఇంకా మూడో ప్రయాణంలో మనకు శీల గారు కనిపించరు, అంటే ఆయన వేరొక పరిచర్యకి వెళ్ళినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్లో అయితే రెండో ప్రయాణం తర్వాత ఇంకా శీల గారి రెఫరెన్సెస్ ఏమి మనకు కనిపించవు. దశలోని పత్రిక రెండో ప్రయాణంలో రాశారు కాబట్టి ఆ పత్రికలో కొన్ని రెఫరెన్సెస్ మనకు కనిపిస్తాయి. పౌలు, నేను, శీల, తిమోతి ముగ్గురు కలిసి రాస్తున్నట్టుగా చెప్తారు. సరే, మూడో ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అంతియోకులో స్టార్ట్ అవుతున్నారు. పౌలు గారు, తిమోతి గారు, లూకా గారు ఇలా బయలుదేరుతున్నారు. అంతియోకులో స్టార్ట్ అయ్యారు. స్టార్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళవలసిన ఫస్ట్ ప్రదేశం ఏంటంటే గలతీ. గలతీ ఎక్కడ ఉందని చూడండి ఒకసారి. పౌలు గారి మూడో ప్రయాణం గలతీయా, లుస్త్రా, దెర్బే ఇవన్నీ చూసారా, ఇవి తర్వాత గలతీలో కలిపేశారు. అయినప్పటికీ గలతీ అనేది ఇప్పుడు ఈ గలతీ ఏదైతే ఉందో ఇది నార్థరన్ పార్ట్ ఆఫ్ గలతీ అనమాట. అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటాం కదా, అలాగే గలతీలో ఈ గలతీ అనేది నార్త్ గలతీ, సౌత్ ఉత్తరం గలతీ. ఈ దక్షిణం సౌత్ గలతీ అంటే మనకు సౌత్ ఇండియా లాగా. అలాగే ఈకోనియా, దెర్బే ఇవన్నీ కూడా సదరన్ గా వస్తాయి అనమాట. ఇప్పటి వరకు పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారంటే గలతీ పత్రిక ఒకటి, అది ఆ సభ అయిపోయిన తర్వాత రెండో ప్రయాణానికి ముందు రాసేస్తారు. ఇంకొకటి కొరింథీలో ఉన్నప్పుడు దెస్సలోనికలో పత్రికలు రాస్తారు. ఎందుకంటే తిమోతిని, శీలని దెస్సలోనియా, బెరియా పట్టణాలను చూసి అక్కడ పని కంప్లీట్ చేసి రావాలని చెప్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను బట్టి దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక కొరింథీలో నుంచి రాస్తారు. అకుల్లా, ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లో నుంచే, అక్కడ పరిచర్య మాత్రం వాళ్ళ ఇంటి నుంచే జరుగుతుంది కొరింథీలో. సో ఇప్పటికి మనకి 3 పత్రికల మీద క్లారిటీ వచ్చింది. సరే, ఇప్పుడు మూడో ప్రయాణం స్టార్ట్ అవుతుంది. గలతీలోకి వెళ్తున్నారు. గలతీ పత్రిక గురించి ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది, దాన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను వెళ్ళిపోతున్నాను. గలతీ కంప్లీట్ చేశారు, గలతీలో ఉన్నారు. ఈ గలతీలో ఉన్నప్పుడు పౌలు గారు గలతీలో ఉన్నప్పుడు ఎఫ్ఎస్సీలో ఏం జరుగుతుందంటే, ఎఫ్ఎస్సీలో ఎవరున్నారని చెప్పామండి, ఎవరున్నారు ఎఫ్ఎస్సీలో? అకుల్లా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ ఉన్నారు. అకుల్లా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఒకరోజు అకుల్లా, ప్రిస్కిల్లా గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, సమాజ మందిరంలో ఎవరో ఒకళ్ళు బోధిస్తున్నారంట, అపోల్లో అనే ఒక వ్యక్తి వచ్చి బోధిస్తున్నాడంట, చూద్దామని వెళ్తారు. ఈ అపోల్లో వ్యక్తి అనే ఇతను ఎవరంటే, ఇతనికి ధర్మశాస్త్రం మీద మంచి పట్టు ఉంటుంది. అలాగే యోహానిచ్చి బాప్తిస్మం గురించి కూడా తెలుసుకున్నాడు. అలాగే యేసు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసు. తెలిసినంతలో ఆయన మంచిగా యేసు గురించి చెప్తూ మాట్లాడుతూ ఉంటారు. అకుల్లా, ప్రిస్కిల్లా వీళ్ళిద్దరూ ఇతన్ని చూసి, ఇదిగో ఇతనికి మంచి జ్ఞానం ఉంది, ఇతనికి మంచి ఆలోచన, క్రీస్తు పట్ల మంచి ఇంట్రెస్ట్ ఉందని వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళని చేర్చుకుని మొత్తం కంప్లీట్ గా చెప్తారు. ఇదిగో యేసు మన కోసం చనిపోయాడు, ఇదిగో ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు, ఇలా మొత్తం అంతా వాళ్ళకి అపోల్లోకి మొత్తాన్ని జ్ఞానాన్ని చెప్తారు. అపోల్లో మొత్తం అంతా జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఇక్కడ ఒక్క విషయం మనం చూడగలిగితే, అపోల్లో గారి వ్యక్తిత్వం ఒకసారి మనం ఆలోచిస్తే, అపోల్లో ఎవరంటే స్కాలర్ అనమాట. స్కాలర్ అంటే బేసికల్లీ ఒక ప్రొఫెసర్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి.
మరి అకుల్లా ప్రిస్కిల్లా ఎవరు? వీళ్ళు ఏం చేస్తారు? డేరాలు కుట్టేవాళ్ళు. అంటే టెంట్స్ అంటే మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే పరదాలు కుడుతారు చూసారా, అలాగా. ఇప్పుడు వీళ్ళు పరదాలు కుడుతున్నారు. అపోల్లో అనే వ్యక్తి ఎవరు? ప్రొఫెసర్ క్యాడర్, లేకపోతే ఒక మంచి స్కాలర్, ఒక విద్యావేత్త అనుకుందాం. ఒక విద్యావేత్త ఎక్కడ నేర్చుకుంటున్నాడండి? అంటే ఒక డేరా కుట్టే వాళ్ళ దగ్గర ఎవరు నేర్చుకుంటున్నారు? ఒక ప్రొఫెసర్ నేర్చుకున్నాడు. అంటే లోక విద్యలో ఇంత గొప్ప వ్యక్తి డేరాలు కుట్టుకునే దగ్గర దేవుని జ్ఞానం నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. అంటే దేవుని జ్ఞానంలో నీకు ఏం అడ్డు రాకూడదు? నీ వృత్తి, లేకపోతే కుల మత ఈ భేదాలు ఏవి కూడా మనకి ఎక్కడ అడ్డు రాకూడదు. ఎందుకంటే ఇక్కడ అపోల్లో గారి దగ్గర మనం చూస్తే అపోల్లో కొరింథీకి వెళ్ళి మంచి పరిచయం చేస్తారండి. అందుకే పౌలు గారు ఏమంటారు? నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలగజేయవాడు దేవుడే. అంటే అపోల్లో కొరింథీలో ఎంత బాగా పనిచేశాడు చూడండి. అంటే అంత జ్ఞానాలు ఎలా సంపాదించుకున్నాడు? అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర నేర్చుకునే కదా. వీళ్ళ దగ్గర నేను నేర్చుకునేది ఏంటి? డేరాలు కుట్టుకునే వాళ్ళు, నేనేమో ప్రొఫెసర్ క్యాడర్ లో ఉన్నాను అని అనుకుంటే అంత మంచిగా ఉండేవాడా? లేదు. అంటే ఎంత వినయంతో ఆయన మెలిగాడో ఆ విషయం మనం ఆలోచించాలి. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పుడు అపోల్లో అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, నేను కొరింథీకి వెళ్తే పరిచయం చేస్తానంటే, అలాగే అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు పంపిస్తారు. అలాగే అక్కడ ఉన్న సంఘానికి చేర్చుకోమని ఉత్తరం రాసి పంపిస్తారు. అక్కడతో ఇక్కడ పౌలు గారు ఇంకా గలతీలోనే ఉంటారు. ఎఫ్ఎస్సీలు ఇవన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు పౌలు గారు నెక్స్ట్ ఎఫ్ఎస్సీకి రావాలనుకుని ఎఫ్ఎస్సీకి వస్తారు. ఈ ఎఫ్ఎస్సీ అనే ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఇక్కడ అడుగు పెట్టడంతోనే ఒక 12 మంది శిష్యులు ఈయన దగ్గరికి వస్తారు. 12 మంది శిష్యులు, అపోస్తులు కాదు, నార్మల్ గా ఒక 12 మంది శిష్యులు వచ్చి మామూలుగా అన్ని మంచిగా అడిగి, అప్పుడు పౌలు గారు మీరు బాప్తిసం పొందారా అంటే మేము బాప్తిసం పొందాము అని చెప్తారు. చెప్పిన తర్వాత అయితే మీకు పరిశుద్ధాత్ముడు వచ్చాడా అని అడుగుతారు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు పౌలు గారికి విషయం అర్థమయ్యి ఇలా అయితే ఇలా కాదని వాళ్ళందరికీ విపులంగా చెప్తారు. ఏంటని? ఇదిగో అసలు మీరు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మీ పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం తీసుకోవాలి. మీరు తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? యోహానిచ్చు బాప్తిస్మాన్ని అదొక్కటే మీకు అర్థమై తీసుకున్నారు. కానీ ఆయన ఏం చెప్పాడు? నా వెనక ఒక వ్యక్తి వస్తున్నాడని చెప్పారు చూసారా. అది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తున్నంత వరకు ఎలాగోలా తీసుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారునికియు పరిశుద్ధాత్మని యొక్క నామంలో బాప్తిస్మం తీసుకోవాలి. ఇక నుంచి ఇక అపోస్తులు ఈ సంఘాన్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ ఇంకా వీళ్ళందరూ ఎలా తీసుకోవాలంటే, ఇందుకు పరిశుద్ధాత్ముడైన వరం మాకు వస్తుంది, పాప క్షమాపణ నిమిత్తం మేము తీసుకుంటున్నాం. అంతే కదండి. ఇప్పుడు బేసికల్ గా బాప్తిస్మం ఎవరైనా తీసుకుంటున్నారంటే వాళ్ళకి తెలియాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే, ఇదిగో నేను తప్పు చేశాను అనే విషయం ముందు నీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఓకే ఈ తప్పు చేశాను, కానీ నేను ఇక నుంచి మంచిగా ఉండాలనుకుంటున్నాను. ఈ తప్పుల్ని నేను ఎలా సరిదిద్దుకోవాలి, ఈ తప్పుల్ని నేను ఎలా క్షమాపణ దీనికి నాకు ఎలా కలుగుతుందంటే, బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే బాప్తిస్మం తీసుకో. క్రీస్తుని నమ్ముకుంటే నీకేమవుతుంది? నీ పాపాలు కడగబడతాయి, బాప్తిస్మం ద్వారా కడగబడతాయి. అప్పటి నుంచి బాప్తిస్మం అనేది కంటిన్యూ అవుతుంది. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మన మరణ దినంతో కంప్లీట్ అవుతుంది. సరేనండి, ఇంకా ముందుకు వెళ్తే పౌలు గారు అలా ఎఫ్ఎస్సికి వచ్చి రాగానే ఈ విషయం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఆయన ఇంకా అక్కడ యూదుల సమాజ మందిరం కూడా ఉంటుంది. పౌలు గారు చాలా బాగా బోధిస్తారు. ఏసే రాజు, ఏసే నిజమైన మెస్సయ్య, ఇదిగోండి యేసు మీరు వస్తారు అనుకోవడం కాదు, ఆల్రెడీ వచ్చేసారు, మనందరి కోసం మరణించారు, ఇదిగో తిరిగి లేచారు, దీనికోసం మనకి నమ్ముకోవడానికి మనకి ఆధారం కలగజేశారని పౌలు గారు బోధిస్తారు. ఇలా పౌలు గారు బోధించి ఇంచుమించుగా 3 సంవత్సరాలు ఎఫ్ఎస్సిలోనే పౌలు గారు ఉంటారండి. పౌలు గారు 3 సంవత్సరాలు ఏ ప్రదేశంలోనూ లేరు, ఎఫ్ఎస్సి పట్టణంలోనే ఉన్నారు. ఎఫ్ఎస్సి అంటే ఈ ఎఫ్ఎస్సి ఈ ప్రదేశంలో దీనికి ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఏంటంటే 7 వండర్స్ ఉంటాయి చూసారండి. దానిలో అర్తమీదేవి గుడి అని ఒకటి ఉంటుంది. ఆ గుడి, ఆ టెంపుల్ కూడా ఎఫ్ఎస్సిలోనే ఉంటుంది.
ఇది ఓల్డ్ 7 వండర్స్ లో ఒక వండర్. ఇప్పుడు మనకు కనిపించదు కానీ ఓల్డ్ 7 వండర్స్ లో ఒక వండర్. ఎఫ్ఎస్సి పట్టణంలో జరుగుతున్న సందర్భాలు ఏంటంటే, ఇదిగో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు సరిగ్గా తీసుకోలేదని అర్థమైంది. తర్వాత అకుల్ల ప్రిస్కిల్ల వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా పరిచర్య జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఆయన అక్కడే ఉన్నారు. ఆ ప్రదేశానికి ఉన్న ఒక మంచి, లేకపోతే ఒక మంచి కాదు కానీ ఒక గొప్పతనం ఏంటంటే, అక్కడ పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ అర్తమీదేవి టెంపుల్ గా మనకు అర్థమవుతుంది. దాని ఇంగ్లీష్ లో డయానా టెంపుల్ అని కూడా అంటారు. సరే, ఇంతకీ పౌలు గారు అలా చేస్తున్నప్పుడు దేవుడు కూడా పౌలు గారికి చాలా తోడుగా ఉంటారు. ఏంటంటే ఎంత అద్భుతంగా పరిచర్య జరుగుతుందంటే, అక్కడ ఎఫ్ఎస్సిలో బేస్ చేసుకుని ఆసియాలో ఉన్న వాళ్ళందరికీ వాక్యం అందుతుందంటండి. అంటే అక్కడి నుంచి అసలు ఎంత మంచి పరిచర్య జరిగిందో మీరు అసలు ఆసియాలో ఉన్న ప్రతి వారికి అసలు ఎవరికి వాక్యం అందకుండా కాకుండా ప్రతి వాళ్ళకి అందిందంటండి. అలాగే దాంతో పాటుగా ఇంకేం జరుగుతుందంటే, పౌలు గారు అనేకమైన అద్భుతాలు చేస్తారండి. అసలు ఆయనకి తగిలిన చేతి గుడ్డలు కానీ అసలు ఎవరికైనా అంటిస్తే వాళ్ళకి ఉన్న రోగాలు కూడా పోయేవంటండి. అంటే ఫర్ సపోజ్ ఒకరికి క్యాన్సర్ ఉందనుకోండి, పౌలు గారికి ఒక గుడ్డ అంటించి తీసుకొచ్చి ఈయనకి అంటిస్తే ఏమవుద్ది? క్యాన్సర్ పోయింది. అంటే అంత పెద్ద అద్భుతాలు అప్పుడు ఎఫ్ఎస్సిలో జరిగాయండి. అలా పౌలు గారు అద్భుతాలు చేస్తారు. ఇంకా దెయ్యాలను వెళ్ళగొట్టిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు స్కేవా. ఆ వ్యక్తి పేరు స్కేవా. ఆయన ప్రధాన యాజకుడు. ఆయనకి 7 కుమారుడు. అనగనగా ఒక స్కేవా, ఆయనకి 7 కుమారుడు. ఈ 7 కుమారులు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రధాన యాజకుడి కుమారులు ఏం చేయాలండి? ప్రధాన యాజకులు అంటే మందిరంలో సేవ చేసేవాళ్ళు. అంటే పాస్టర్ అనుకుందాం, మనకు అర్థమయ్యే భాషలో పాస్టర్ అనుకుందాం. పాస్టర్ గారి కుమారులు ఏం చేయాలి? వాక్యం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ స్కేవా కుమారులు 7 ఏం చేస్తారంటే మంత్రాలు జపిస్తూ ఉంటారంటండి. ఇక్కడ మంత్రాలు జపిస్తూ ఉంటారంట. అసలు ప్రధాన యాజకుడు అంటే నువ్వు ఆల్రెడీ ఇజ్రాయేల్ అంటే యూదుడు. అతను స్కేవా అనే అతను యూదుడు, ప్రధాన యాజకుడు అయినప్పటికీ తన పిల్లలు ఇంకెంత మంచిగా పెంచాల్సింది పోయి ఆయన ఏం చేశాడు? మంత్రాలు చెప్పించుకుంటున్నారంట. అసలు ప్రధాన యాజకుని పిల్లలేంటి, మంత్రాలు చెప్పించుకోవడం ఏంటి? ఇంకా ఇలా మంత్రాలు చెప్పించుకుంటూ ఉంటారు. వీళ్ళు పౌలు గారిని చూస్తూ ఉంటారండి. పౌలు గారు ఏం చేస్తున్నారు? దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా. పౌలు గారు ఏం చేస్తున్నారని ఒకసారి ఇలాగే ఆలోచిస్తే, అయినా ప్రభు అయిన యేసునామంలో వెళ్ళిపోవంటే అవి వెళ్ళిపోతున్నాయి. ఓ ఇంతేనా, ఈ మంత్రం ఏదో బాగుంది అనుకుని వీళ్ళు కూడా ట్రై చేద్దాం అనుకుంటారు. అలాగే ఒకరోజు ట్రై చేద్దామని ఒక దెయ్యం దగ్గరికి వచ్చి సేమ్ ఇలాగే చెప్తారు. ఇదిగో పౌలు చెప్తున్నా, యేసునామంలో మిమ్మల్ని కూడా వెళ్ళిపోమంటున్నాం మేము. అయితే నాకు పౌలు గారు తెలుసు, ఇక నాకు యేసు తెలుసు, కానీ నువ్వెవరో నాకు తెలియదు అంటే ఇక అప్పుడు దెయ్యాలు వీళ్ళ మీద పడి కొడతాయండి. దిగంబర్లో వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో రాయబడి ఉందండి. అంటే అసలు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ముందుగా వీళ్ళు ప్రధాన యాజకుని కుమారులు, పాస్టర్ కుమారులు. ఈ రోజు కూడా ఇలాంటి సందర్భాలే చాలా ఉంటాయండి. చాలా మంది పాస్టర్లు ఉంటారండి. వాళ్ళ కుమారులు ఏం చేస్తారంటే, వాళ్ళు కొన్ని మంది మంచి ఇంటర్వ్యూస్ లో వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగోండి మా పిల్లోడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, ఇదిగోండి ఇంకొక కుమారుడు ఇంగ్లాండ్కి పంపిద్దాం అనుకుంటున్నానండి, ఇదిగోండి మా కూతురికి ఫారెన్ ఎన్ఆర్ఐ సంబంధం చూసి పెళ్లి చేస్తామండి. అసలు పాస్టర్ అవడం ఏంటి, వాళ్ళ కుమారులు దేవుని సేవలో లేకపోవడం ఏంటి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, పాస్టర్ కుమారులు చదువుకోకూడదని కాదు, ఉద్యోగం చేయకూడదని కాదు, చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి. ఇవన్నీ చేసినా కూడా దేవుని జ్ఞానాన్ని వదలకూడదు. దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. వాళ్ళు ముఖ్యంగా సేవలో ఉండాలి. వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, కానీ సేవలో కూడా ఉండాలి. అది ముఖ్యం. ఎందుకంటే పాస్టర్ కుమారులు అంటే ఎంత గొప్ప అసలు. అదే ఒక మంచి డిజిగ్నేషన్. పాస్టర్ గారు అంటేనే గొప్ప. ఆయన కుమారులు అంటే ఆల్రెడీ ఒక బిరుదు నువ్వు పుట్టడంతోనే నీకు ఒక మంచి బిరుదు వచ్చేసింది. అలాంటి బిరుదు నువ్వు కాపాడుకుంటూ మంచి సేవ చేస్తూ దేవునికి ఆనందం కలిగించాలి. ఇక్కడ స్కేవా కుమారులు ఏం చేశారు?
దానికి మొత్తం ఆపోజిట్ చేశారు. ఆపోజిట్ చేశారు. ఇంతకీ నమ్మకపోవడం లేకపోతే తక్కువ భక్తి కలిగి ఉండడం ఒక వ్యక్తి అంటే, వీళ్ళు ఏకంగా మంత్రాలే జపించేశారంట. మంత్రాలు జపించుకుంటూ అలా ఉంటే ఇక పౌలు గారు చెప్పిన మంత్రం బాగుందని ట్రై చేశారు. కానీ ఆ దెయ్యాలు వీళ్ళ మీద పడి వీళ్ళని కొట్టేసరికి అక్కడున్న ఎఫ్ఎస్సీలో మొత్తం అంతా అర్థమైపోయిందండి. నేను మొన్నటి వరకు స్కేవా కుమారులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, వీళ్ళ ఒరిజినల్ అనుకున్నాను, కాదు పౌలే ఒరిజినల్ అని అనుకుని ఇక మంత్రాలు పుస్తకాలు అన్ని తీసుకొచ్చి ఒక పుట్ట కట్టి మొత్తం అన్ని కాల్ చేశారంటండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దెయ్యాలు శుద్రశక్తులు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా లేవా అంటే మీరేం అర్థం చేసుకోవాలి? వీళ్ళు కాల్ చేయడం వల్ల పౌలు గారు ఏం చెప్తే వీళ్ళు కాల్ చేసి ఉంటారు? మంత్రాలు ఉన్నాయని చెప్తే కాల్ చేసి ఉంటారా, లేవని చెప్తే కాల్ చేసి ఉంటారా? లేవని చెప్పారు కాబట్టి వీళ్ళందరూ కాల్ చేశారండి. 50,000 వెండి రోకలు అంటండి. అప్పట్లో 50,000 వెండి రోకలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. అంత ఎక్కువ అమౌంట్ అంత కాల్ చేశారంటే పౌలు గారు అక్కడ పరిచర్య ఎలా చేశారో మీరు ఆలోచించండి. అలా రోజులు గడుస్తా కొద్దీ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే ఆయన 3 సంవత్సరాలు ఉన్నారని చెప్పాను కదా, ఇంచుమించుగా 2 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇది లూకా గారు అపోస్తల కార్యాలు మనకు కనిపించకపోయినా కొరింథీ పత్రికలో మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ ఎఫ్ఎస్సీలో ఉన్నప్పుడే కొరింథీకి ఒకసారి వెళ్ళొచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి క్లోయా మీలో కక్షలు కలవని క్లోయా ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చిన అని పౌలు గారు చెప్తారండి. అంటే అక్కడ దాని సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, కొందరు వాళ్ళు ఎఫ్ఎస్సీలో ఉన్నప్పుడు వచ్చినట్టుగా వచ్చిన సందర్భాన్ని బట్టి పౌలు గారు ఒక లెటర్ రాశారు. తర్వాత ఆయన కూడా వెళ్ళి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పౌలు గారు ఇప్పటి వరకు ఒకసారి కొరింథీకి వెళ్ళొచ్చారు, అది కూడా సెకండ్ జర్నీలో వెళ్ళొచ్చారు. తర్వాత డైరెక్ట్ గా నేను 3వ వస్తాను అని చెబుతారు. అప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఒకసారి వెళ్ళొచ్చారు, ఇది 2వసారి అవ్వాలి కదా? 2వసారి కాదు, 3వసారి. ఎందుకంటే ఈ ఎఫ్ఎస్సీలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళేసి వస్తారు. సరే, ఇలా 3 సంవత్సరాలు దగ్గర పడుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ అర్తమీదేవి అని చెప్పాను కదా, ఈ అర్తమీదేవి ఇక్కడ ఈ గుడి దగ్గర వెండి గుడ్లు చేసే ఒక వ్యాపారి దేమేత్రి అనే ఒక కంసాలి ఉంటాడండి. అతను ఏం చేస్తాడంటే వెండి గుడ్లు చేస్తూ ఉంటాడు అనమాట. ఇది బిజినెస్ మ్యాన్, వెండితో చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో పౌలు చెప్పి ఇదిగోండి, అసలు మీరు చేతులతో చేస్తారు చూసా, మనుషుల చేతులతో చేసే ఈ విగ్రహాల్లో ఈ రాళ్ళలో దేవుడు ఉండడండి, ఇదిగోండి మనిషి హృదయంలో దేవుడు ఉంటాడండి. ఇలా పౌలు చెప్పేసరికి అక్కడ ఉన్న ఎఫ్ఎస్సీలో వాళ్ళందరూ మారిపోతారండి. మారిపోయి ఇదిగో అనవసరంగా మనం ఇదిగో ఇలా విగ్రహాలకి, నిర్జీవమైన విగ్రహాలను పూజించడం కాదు, ఇదిగో దేవుడు నిజంగా ఉండాలి అనుకుంటే మనిషి హృదయంలోనే ఉంటాడంట, ఇదిగో నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంట అని అందరూ తెలుసుకుని ఇంక ఈ వెండి గుండ్లను కొనడం మానేస్తారు. ఈ అబ్బాయి 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, ఏంటి వ్యాపారం తగ్గిపోతుంది అని అర్థం చేసుకుంటే పౌలు అనే ఒక వ్యక్తి వచ్చాడంట. ఈయన రుజువు చేస్తున్నాడంట. ఏంటి? ఇలాంటి వాటిల్లో దేనిలో ఈ విగ్రహాలలో నిర్జీవమైన వాటిల్లో జీవం ఉండదు, దేవుడు నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు మనందరి కోసం వచ్చి మరణించి తిరిగి లేచాడు, ఆయనే నిజమైన రక్షకుడు మెస్సయ్య అని చెప్తున్నాడంట. ఇలా చెబితే ఇవన్నీ బాగా ఆలోచించి ఆయనకు అర్థమైన ఫలితార్థం ఏంటంటే, ఈ పౌలిగా ఇక్కడ ఉంటే మాత్రం ఆ వ్యాపారం మేము క్లోజ్ చేసుకోవాలి, ఆయనకి తేలిన ఫలితార్థం అది. అప్పుడు ఒక బిజినెస్ మీటింగ్ పెట్టి, చూసారా అసలు అర్తమీదేవి అంటే ఎవరో తెలుసా? అసలు గ్రీకులకి ఎంత గొప్ప దేవుడు, అసలు ఈ గొప్పతనం అంతా తగ్గిపోద్దేమో నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? పౌలు అనే ఒక వ్యక్తి వచ్చాడు, ఈ వ్యక్తి ఏమో విగ్రహాల గురించి ఇలా అన్నాడు అని చెప్తారు. చెబితే ఇక చూసుకోండి, అప్పుడు వీళ్ళందరికీ కోపం పుట్టి ఎఫ్ఎస్సీయుల అర్తమీదేవి మహాదేవి అని ఒకటే కేకలండి. ఇక మొత్తం అంతా గలిబిడిగా ఉంటే పౌలు గారు వీళ్ళ దగ్గరికి రావాలనుకున్నా కూడా పౌలు గారికి ఉన్న ఈ సహచరులు రానివ్వకపోతే అలెగ్జాండర్ అనే నాటనశాల అని ఒకటి ఉంటుంది, అక్కడ అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి వచ్చి చెప్దాము అని సైగ చేసే లోపే ఇతడు యూదుడు అని అర్థమైపోయింది వాళ్ళందరికీ. యూదుడు అని తెలిసిన తర్వాత ఇంకా ఆయన ముందు 2 గంటల సేపు ఎఫ్ఎస్సీయుల అర్తమీదేవి మహాదేవి అని అరుస్తూనే కేకలు గలిబిలి మొత్తం అంతా చేసేస్తారండి. అప్పుడు
ఒక క్లర్క్, సిటీ క్లర్క్ అనే ఒక అతను ఉంటాడు. బైబిల్లో, తెలుగు బైబిల్లో కరణం అని రాసి ఉంటుంది, దాని మీనింగ్ సిటీ క్లర్క్ అంట. సిటీ క్లర్క్ వచ్చి ఏం చెప్తాడంటే, ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇంత అల్లరి చేస్తున్నారు కదా, ఇంత చేస్తున్నారు కదా, ఎప్పుడన్నా పౌలు గారు మీ దేవతల్ని నోటితో దూషించడం మీరు ఎప్పుడన్నా విన్నారా? వేరే దేవతలను దూషించడం మీ నోటితో మీరు ఎప్పుడన్నా విన్నారా? లేదు. మీ గుళ్ళల్లో ఏమైనా దొంగతనం ఆయన చేశాడా? మీకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా ఆయన ఏమైనా చేశాడా? ఆయన ఏం చేయలేదు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు. రేపొద్దున రోమీలు వచ్చి ఈ అల్లరంతటికి కారణం ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? ఆయన తీసుకొస్తారు. ఆయన ఏం చెప్తాడంటే, ఇదిగోండి నేను యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడని చెప్తున్నాను, ఇది సాక్షాత్తు రోమా ప్రభుత్వ కాలంలోనే జరిగింది, దీనికి ఉన్నదే నేను చెబుతున్నానని ఆయన చెప్తాడు. అంతే కదండి. ఆయన తీసుకొచ్చారు అనుకో, ఆయన ఏం చెప్తాడు? రోమియోల కాలంలో వాళ్ళే సిరివేశారు, అక్కడ వాళ్ళ సమక్షంలోనే తిరిగి లేచాడు అని ఆయనకి రుచి ఉంది. ఆయన చెప్పి ఈజీగానే బయటకు వస్తాడు. మరి మీ సంగతి ఏంటి అని అడిగితే అందరికి సైలెంట్ అయిపోతారు. వీళ్ళందరూ ఇక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకు కొందరికి అసలు మేము ఎందుకు వచ్చామో కూడా తెలియదు. కొన్ని మంది అంతే కదండి, అలా జరుగుతుంది అనుకోండి, కొంతమంది అరిసేపాటికి ఇంక పోలేవారు మనం వచ్చేస్తా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా చాలా మంది వచ్చేస్తారు. అసలు అక్కడ బైబిల్ ఎవరు ఏమందంటే, వచ్చిన వాళ్ళకి అసలు ఎందుకు వచ్చారో కూడా తెలియదు అంటండి. ఆ తర్వాత ఇంకా అలా అందరూ ఆలోచించుకుని ఇంకా ఈలోపే పౌలు గారు చేయాల్సిన పని మొత్తం అయిపోతుంది. ఆయన అందరికీ చాలా క్లారిటీగా ఇక్కడి నుంచే ఆసియా మొత్తానికి మంచి సువార్తను అందిస్తారండి. ఇంకా అద్భుతాలు కూడా ఆయన చేతి గుడ్డలు, అంటే ఎవరైనా చేతి గుడ్డలు తీసుకెళ్లి పౌలు గారికి తగిలిస్తే దాన్ని ఎవరికొకరికి అంటిస్తే వాళ్ళకున్న రోగాలు కూడా పోయాయి. మహా అద్భుతాలు కూడా ఎఫెసీలో జరిగినాయి. ఈ అర్తమీదేవి ఉన్న భక్తులు ముఖ్యంగా ఈ ఎవరైతే వ్యాపారం దెబ్బతింటుంది అనుకున్నారో వీళ్ళు మత్సరంతో కూడుకుని దీని మీద లేనిపోనివన్నీ చెప్తారు. కానీ సిటీ క్లర్క్ అక్కడ ఉన్న వాళ్ళు ఆలోచన చేయగా ఆయనేమి ఒక్కసారి కూడా ఎప్పుడు దూషించడం చూడలేదు, ఎవరు దూషించడం కూడా మేము వెళ్ళలేదు. అంటే ఇక్కడ అంటే పౌలు గారు ఎంత మంచి సువార్త పరిచయం ఇక్కడ చేశారో చూడండి. వీళ్ళు మారారు. కానీ ఇక్కడ మనకు కూడా అంతే కదండి. బైబిల్ మనకి ఏం అధికారం ఇచ్చింది? నీ యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో చెప్పాలి, అంతేగాని వేరే వాళ్ళని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. అది వారు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయాలు అనేవి వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఇదిగోండి, ప్రపంచంలో ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు వారు ఒక్కడే ఉన్నారు. అందుకే ఆయన కాలానికి మధ్యవర్తిగా ప్రతి వాళ్ళు కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇంకా బాగా అసలు ఆలోచిస్తే అర్థమైపోయేటట్టుగా దేవుడు సులువుగా చేస్తాడండి. ఇప్పుడు నిజంగా దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనుకుందాం, బయట దేవుడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని అనుకుందాం. ఆ దేవుడి గురించి చెప్పాలన్నా కూడా ఎక్కడి నుంచి రావాలి? ఆ దేవుడు కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం పుట్టాడంటండి అని చెప్పుకోవాలి. ప్రతి వారి మోకాలు ఎవరి ముందు వంగాలి? యేసునామంలో. అంటే యేసుక్రీస్తుని దేవుడు ఆల్రెడీ చాలా గ్రేట్ గా చేశారు. నువ్వు యేసుక్రీస్తుని యూజ్ చేసుకుని చెప్తే సరిపోతుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాటిల్లో మనం ఆలోచించి చెప్పవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తుని కరెక్ట్ గా చెప్తే చాలు. ఆయన చెప్పిన క్షమాగుణం, ప్రేమ గుణం, ఈ విషయాలు మనం ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమైపోతుంది. వేరే వాళ్ళు ఎవరైతే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆ మాటలు చాలు. సరేనండి, ఇలా ఎఫ్ఎస్సిలో మంచి పరిచయం చేసి మాసిదోనియాకి వెళ్ళాలనుకుంటారు. వెళ్ళడానికి ముందే పౌలు గారు తిమోతిని, ఎరస్తుని కొన్ని మందిని మాసిదోనియాకి పంపిస్తారు. అలాగే పౌలు గారు కూడా ముందుగా తిమోతిని, ఎరస్తుని పంపించేస్తారు. ఈ ఎఫెసీలో ఉన్నప్పుడే పౌలు గారు కూడా మాసిదోనియాకి వెళ్ళాలి. మాసిదోనియా అంటే ఫిలిప్. మాసిదోనియా అంటే ఫిలిప్. మనం రెండో ప్రయాణంలో చూసాం కదా, లూదియా, ఓదారంగు, తుయితైర పట్టణస్థలాలనే మనం బైబిల్లో చూసాం కదండి. అవును. ఇక్కడ జరుగుతున్న సందర్భాల్లో మనం ఒకసారి ఆలోచించగలిగితే ఇప్పటి వరకు ఎన్ని పత్రికలు పౌలు గారు రాశారంటే, రెండో ప్రయాణంలో, మొదటి ప్రయాణంలో ఏమీ రాయలేదు. రెండో ప్రయాణానికి స్టార్టింగ్ లో గలతీయులకు రాసిన పత్రిక రాశారు. తరువాత రెండో ప్రయాణంలో జరుగుతున్నప్పుడు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక కొరింథీలో ఉండి రాశారు. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, ఇప్పటికీ 3 పత్రికలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 3వ ప్రయాణంలో ఉన్నాం. ఇప్పటి వరకు 3 మనకు అయినాయి. ఇప్పుడు
ఈ ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాశారు. ఎక్కడ ఈ ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడే కొన్ని మంది పౌలు గారి దగ్గరికి ఎఫ్ఎస్సిలో ఉన్నప్పుడు వచ్చి ఇగో ఇవి సమస్యలు అని చెప్పినప్పుడు వాళ్ళకి ఒక పత్రిక రాస్తారు. అంటే కొరింథీకి రాసిన మొదటి పత్రిక ఈ ఎఫ్ఎస్సి నుంచే రాశారు. తరువాత అప్పుడు మాసిదోనియాకి వెళ్ళబోతున్నారు. ఈ మాసిదోనియాకి వెళ్ళబోయే ముందు త్రోయలో ఆయన వెయిట్ చేసి తీతుకి ఇచ్చి పంపిస్తారన్నమాట. ఈ పత్రిక ఎవరికి ఇచ్చి పంపిస్తారంటే తీతుకి ఇచ్చి పంపిస్తారు. తీతు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ త్రోయలో. కానీ త్రోయలో ఇంకా తీతు రాకపోయేసరికి ఈయన మాసిదోనియా వెళ్ళిపోతారు. మాసిదోనియా అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఫిలిప్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది లూదియా. సరే, ఇంతకీ ఇక్కడ ఈ మాసిదోనియాలో కూడా పౌలు గారు ఆల్రెడీ మాసిదోనియాలో ఆయన సంచరించిన ప్రదేశాలు ఇవన్నీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫాస్ట్ జర్నీ అనమాట. అంటే ఒకసారి వెళ్ళి మాసిదోనియాలో అందరినీ కుశలం అడిగి వాళ్ళందరూ సంఘం ఎలా ఉందో చూసుకుని వాళ్ళు ఇంకా వాళ్ళందరినీ బలపరిచి మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత పక్కనే ఉన్న ఆ పక్కన ఎక్కడి నుంచి రెండో ప్రయాణాలు ఎక్కడి నుంచి వచ్చారు? మాసిదోనియాకి థెస్సలోనియా, బెరయ, ఫిలిప్లోకి వచ్చారు కదా. ఆ పక్కన ఇప్పుడు కూడా సేమ్ అదే మాసిదోనియాలోకి వచ్చినప్పుడు ఆ థెస్సలోనియా, బెరయ ఈ పట్టణాలను కూడా ఆయన విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కుశలం అడిగేసేసి అంటే బాగున్నారా అని అడిగేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అలా వచ్చేస్తూ ఒకసారి మ్యాప్ చూడగలిగితే పౌలు గారి 3వ ప్రయాణం. మనం అంత్యోకలో ఉన్నాం కదండి. ఒకసారి అంత్యోక దగ్గర స్టార్ట్ చేసుకోగలిగితే అంత్యోకలోంచి గలతీ, ప్రుగ్రియా అనే ప్రాంతాల మీదుగా ఆయన అక్కడి నుంచి డైరెక్ట్ ఎఫ్ఎస్సికి వస్తారు. ఎఫ్ఎస్సి కనిపించింది, లుస్త్రా పక్కనే ఉంటుంది. లుస్త్రా పక్కనే ఎఫ్ఎస్సి ఉంది కదా. అక్కడి నుంచి ఈ చిన్న చిన్న ప్రదేశాలు అన్నమాట. త్రోయ, సముద్రాకి, నెయిఫోలి, ఫిలిప్ అనేది ఆ తర్వాత థెస్సలోనియా, బెరయ, తర్వాత కొరింథు, ఏథెన్సు, కొరింథు, కెంక్రయ, అకయ ఈ ప్రాంతాలన్నీ ఒక రౌండ్ ట్రిప్ వేసేస్తే వచ్చేస్తారండి. ఎక్కడికి వచ్చేస్తారంటే మళ్ళీ ఆయన ఫిలిప్ మళ్ళీ మాసిదోనియా దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక విషయం ఉంది. పౌలు గారు కొరింథీకి వచ్చారు కదా. ఇప్పుడు ఇక్కడ 3వసారి వచ్చారు కదా. ఈ 3వసారి వచ్చారు అని చెప్పడానికి లేకపోతే ఇక్కడ ఒక సందర్భం కూడా జరిగింది. అదేంటంటే రోమీయులకు రాసిన పత్రిక ఈ కొరింథీలో ఉండే రాస్తారు. ఇంతకీ మనం ఎలా కన్ఫర్మ్ చేయొచ్చు అంటే పౌలు గారు అసలు కొరింథీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు వచ్చి వెంటనే వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే పౌలు గారు ముందు ఇందాక ఒక షార్ట్ జర్నీ కూడా అయిపోయింది. పౌలు గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న సందర్భాల్లో పౌలు గారికి అపోస్తులు అడిగిన ఒక విషయం ఉంది. సున్నత గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదిగో ఒక పత్రిక రాసి పంపుదాము, సున్నత అయితే అవసరం లేదు, కానీ బీదలను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. బీదలు ఎక్కడ ఉన్నారంటే యెరూషలేములో ఉన్నారు. యెరూషలేముకి చందా పోగు చేసుకుని వెళ్ళాలి. అందుకే మాసిదోనియాలో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, ఇదిగో కొరింథీకి పత్రిక రాస్తారు. మాసిదోనియాలో ఉన్నప్పుడు కొరింథీకి 2వ పత్రిక రాస్తారు. 2వ పత్రికలో ఏం చెప్తారంటే, ఇదిగో అండి మీ హృదయపూర్వకంగా ఇవ్వండి, మాసిదోనియా వాళ్ళు ఇచ్చారు అని కొరింథీ వారికి చెప్తారు. ఇప్పుడు రోమీలకి ఏం చెప్తారంటే, ఇదిగో కొరింథీ వారు మాసిదోనియా వారు ఇచ్చారు అని చెప్తారు. అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పౌలు గారు ఎప్పుడు రాసి ఉండొచ్చు రోమీలకి రాసిన పత్రిక అంటే అది ఖచ్చితంగా ఈ కొరింథీ 3వసారి కొరింథీకి వెళ్ళినప్పుడు రాసిచ్చారు, లేదా 3వ ప్రయాణంలో రాసిచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఒకసారి రెఫరెన్స్ చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7వ వచనం.
ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలముండా నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గములో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతుకోస్తు వరకు ఎఫెస్సులో నిలిచియుందును. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొంతకాలం మీ వద్ద ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రభు సెలవైతే కనుక ఇప్పుడు మార్గంలో మీకోసం. అంటే పౌలు గారు ఏం చెప్తారంటే మొదటి పత్రికలో ఏం చెప్తున్నారంటే ఇదిగో నేను వస్తాను అని ఒక హింట్ అనేది ఇచ్చారు. ఇప్పుడు రెండో పత్రికలో ఏం రాస్తున్నారు చూద్దాం. 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ మూడోసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా నుండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఇక్కడ మూడోసారి వస్తున్నాను అని అంటున్నారండి. మొదటి పత్రికలో ఏం చెప్పారంటే నేను వస్తాను, ప్రభు సెలవు అయితే నేను వస్తాను అంటున్నాడు. రెండో పత్రిక ఎక్కడి నుంచి రాశారంటే మాసిదోనియా నుంచి రాశారు. ఎఫ్ఎస్సీలో ఉన్నప్పుడు మొదటి పత్రిక రాశారు. వెంటనే పౌలు గారు ఎఫ్ఎస్సీ నుంచి మాసిదోనియాకి వచ్చారు. మాసిదోనియాకి రావడమే రెండో పత్రిక రాస్తున్నారు. రెండో పత్రికలో ఒకసారి 13వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. చాలండి. ఇక్కడ కూడా మనకి మూడోసారి నేను వస్తాను అనే మాట మనకు కనిపిస్తుంది. సరే, ఒకసారి మనం 8వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. కిందంతా చదివితే అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వముకు బహుగా విస్తరించెను. ఇక్కడ చాలండి. ఇక్కడ దాని గురించి చెప్తున్నారు. ఇదిగో నేను మాసిదోనియాలో ఉన్నాను కదా. పౌలు గారు రెండో పత్రికలో ఏం చెప్తున్నారంటే కొరింథీకి నేనేం చేస్తున్నానంటే ఈ చందా పోగు చేస్తున్నాను, దీని విషయమై మాసిదోనియా వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు అని కొరింథీకి రాస్తున్నారు. ఇప్పుడు రోమీలకి ఏం రాస్తున్నారో చూద్దాం. రోమీలకి రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. రోమీలకి రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేనింకా సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరములు ఉండి 26 అంటే చదవండి డైరెక్ట్ గా. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారు నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. అకయా అంటే ఏంటండి? ఒకసారి మీరు మ్యాప్ లో ఒకసారి వెనక్కి చూడగలిగితే అకయా ఎక్కడ ఉంది? లాస్ట్ మ్యాప్. పౌలు గారి 3వ ప్రయాణం మధ్యలో అకయా, కొరింథీ పక్కన ఉంటుంది. కొరింథీ, అకయా, కింక్రయ, ఏథెన్స్. ఏథెన్స్ అంటే ఒలింపిక్ స్టార్ట్ అయింది ఏథెన్స్ లోనే. అలాగే అకయా అంటే ఆ ప్రాంతాలన్నింటినీ కలిపి ఆయన అకయా అన్నారు. సరేనండి. ఇక్కడ అకయా అంటే మీరు ఏమని పెట్టుకోవచ్చు అంటే కొరింథీ. ఈ కొరింథీలో ఉన్నప్పుడు ఈ అకయా ఈ ప్రాంతాల్లో సంతరిస్తున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక రాశారు. ఎలా చెప్పొచ్చు అంటే ఆయన మాసిదోనియాలో ఉన్నప్పుడు కొరింథీ రెండో పత్రిక రాశారు. ఈ కొరింథీలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే రోమీలకు రాసిన పత్రిక రాస్తూ ఇదిగో
మాస్దోనియా వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే నాకు యెరూషలేములో ఉన్న బీదలకు సహాయం చేయడం కోసం వీళ్ళు కూడా నిశ్చయించుకున్నారు అని చెప్తున్న మాట మనకు అర్థమవుతుంది. సరే, ఇంకా ఈయన ఆల్మోస్ట్ జర్నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇంకా రివర్స్ వచ్చేయాలనుకుంటున్నారు. రివర్స్ వచ్చేయాలనుకుంటున్నప్పుడు ఈయన త్రోయలో ఆగుతారు. ఒకసారి అది కూడా సందర్భం చూద్దామండి. ఈ త్రోయ సంగతి గురించి మీ అందరికి బాగా తెలుసండి. ఏంటంటే పౌలు గారు త్రోయలో వస్తారు, వచ్చిన తర్వాత ప్రసంగిస్తూ ఉంటే ఒక అబ్బాయి కిటికీలోంచి కింద పడిపోతాడు. ఈ సందర్భం మీ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఒక పేపర్ చదివేస్తాను. 20వ అధ్యాయం 7వ వచనం, అపోస్తల కార్యాలు. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయి వాడే ఎత్తబడెను. అంతటి పౌలు కిందికి వెళ్లి అతన్ని మీద పడి కౌగిలించుకుని, మీరు తొందరపడకుడి, ఇతడు ప్రాణము అతనిలో ఉన్నదని వారికి చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరాను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. ఇక్కడి నుంచి పౌలు గారు ఈ త్రోయలో నుండి ఎక్కడికి వస్తారంటే, ఒకసారి మీరు మళ్ళీ ఒక్కసారి మ్యాప్ లో చూడగలిగితే, మనం ఇందాక అకయ్య అనుకున్నాం కదండి, అకయ్య నుంచి అలా ఎదరికొచ్చేస్తారు బెరియా, థెస్సలోనియ, ఫిలిప్. అక్కడి నుంచి త్రోయ కనిపించిందా మీకు? బెరయా, థెస్సలోనియా, ఫిలిప్, ఆ పైన సముద్రాకే, తర్వాత త్రోయ, అపోలోనియా, ఫిలిప్, త్రోయ కనిపించింది కదండి. త్రోయ దగ్గర నుంచి ఆ త్రోయకి పక్కన ఒక గీత ఉంటుంది. అక్కడ మిలేతు అని కనిపించిందా మీకు? ఆ మిలేతు దగ్గరికి వస్తారు పౌలు గారు. ఆ కింద లైన్ ని మీరు ఫాలో అవ్వాలి. ఫిలిప్ నుండి ఆ కింద లైన్ లో వస్తారు, పే లైన్ లో కాకుండా కింద లైన్ లో. అంటే ఫిలిప్ నుండి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తారు. ఎందుకు అలా వచ్చేస్తారంటే, పౌలు గారు పెంతెకోస్తుకి యెరూషలేముకి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఎఫెసీకి వెళ్ళారనుకోండి, అక్కడ చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ఈయన మిలేతులోనే ఆగి ఎఫెసీలో ఉన్న సంఘ పెద్దలన్నీ అందరినీ పిలిపిస్తారు. పిలిపించి ఒక మంచి మాట చెప్తారండి. ఏంటంటే, ఇదిగో నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్ళబోతున్నాను. పరిశుద్ధాత్మ వల్ల దర్శనంలో నాకేం అర్థమైందంటే, ఇక మొత్తం బంధకాలతో లేకపోతే ఇంకా నాకు శ్రమలు నాకు ముందున్నవని నాకు అర్థమవుతాయి. మరొకసారి నేను ఎఫ్ఎస్సికి రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా మ్యాక్సిమం మీరు నా మొహము చూడరు. కాబట్టి నేను మీ దగ్గర ఎలాగా నడుచుకున్నాను, నేను మీకు ఎలాగా మాదిరిగా ఉన్నాను, నేనున్న 3 సంవత్సరాల్లో నేను మీకు ఎంత మాదిరిగా ఉన్నానో మీరు చూశారు కదా. ఇదిగో అలాగే తప్పిపోకుండా నిలకడగా ఉండాలని పౌలు గారు వాళ్ళందరికీ, సంఘ పెద్దలకు అందరికీ బోధిస్తారండి. అలా చెప్పేసిన తర్వాత ఇదిగో ఇంకా మీరు మరొకసారి చూడరు అని చెప్పేసరికి ఇంకా ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘ పెద్దలందరికీ, ఇదిగోండి మాకు పౌలు గారు అంటే ఎవరు, వాళ్ళకి వాక్యాన్ని చేరవేసిన వాళ్ళందరినీ మంచి మాటలు చెప్పి వాళ్ళ వృద్ధిలోకి తీసుకొచ్చిన ఒక మంచి వ్యక్తి. ఇదిగో ఈ వ్యక్తిని ఇంకా చూడము అని చెప్పేసరికి వాళ్ళందరూ చాలా బాధపడి ముద్దు పెట్టుకుని వాళ్ళందరినీ ఇంకా అక్కడ వరకు ఓడదాకా సాగనంపి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పౌలు గారు ముందుకు వెళ్తారు. ఇక్కడ పౌలు గారు ఒక మంచి మాట చెప్తారండి, అది చూద్దామండి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 31 నుంచి అవుదామండి. 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు
అప్పగించుటకు శక్తిమంతుడు. పౌలు గారు ఏం చెప్తారంటే వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వీళ్ళందరినీ కూడా ఎవరికి అప్పచెప్తారండి? వాక్యానికి అప్పచెప్తారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎవరికి అటాచ్మెంట్ కలిగి ఉండాలంటే ప్రభువుకి అటాచ్మెంట్ కలిగి ఉండాలి, వాక్యానికి అటాచ్మెంట్ కలిగి ఉండాలి. కానీ వ్యక్తులకి, వ్యవస్థలకి, ఇలాంటి వాటి కంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే వాక్యానికి అప్పగించినట్టుగా పౌలు గారు వెళ్తూ వెళ్తూ వాక్యానికి అప్పగించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే పౌలు గారు ఇంకా హెచ్చరికలు చెప్తారండి. ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీ మధ్యకి వస్తాయి, వాళ్ళు మందని కనికరింపరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న పెద్దలందరికీ ధైర్యం చెప్పి పౌలు గారు బయలుదేరి డైరెక్ట్ గా ఎక్కడికి వస్తారంటే మిలేతు నుండి పత్తరా అనే ఒక ఊరు కనిపిస్తుందండి. అక్కడ ఓడ దిగి మూరా అనే ప్రదేశం, అక్కడి నుంచి ఆ పత్తరా నుండి తూరు అనే ఒక ప్రదేశం కనిపిస్తుంది. ఆ తూరులో ఆగుతుందండి బండి. ఓడ ఆగితే వాళ్ళకి రవాణా సరుకులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ దించేసుకుని తొలమారు అక్కడ తొలమాయి వెళ్ళి అక్కడి నుంచి కైసరికి వెళ్తారండి. ఇక్కడ జరిగే సందర్భాలు ఏంటంటే ఇక్కడ చెప్పిన తూరులో కానీ తొలమాయిలో కానీ ఒక్క చోట 7 రోజులు, ఒక్క రోజు తర్వాత కైసరికి వస్తారు. కైసరికి వచ్చి చాలా రోజులు ఉంటారు. ఈ కైసర్లో ఎవరు ఉంటారంటే ఫిలిప్ ఉంటారు. ఫిలిప్ ఎవరంటే నపుంసకుడు. మీకు గుర్తున్నారా? ఆ నపుంసకుడికి బోధించిన యెషయా గ్రంథాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు చూసారా? ఆ ఫిలిప్కి కుమార్తెలు కూడా ఉంటారు, వాళ్ళు ప్రవచిస్తారన్నమాట. ఇలా పౌలు గారు చాలా రోజులు ఇక్కడ ఉంటే అగబ్బు అనే ఒక ప్రవక్త ఈయన మీకు గుర్తుందో ఫస్ట్ ప్రయాణం చెప్పుకుంటున్నప్పుడు కరువు వస్తుందని యెరూషలేములో ఆయనే చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కనిపిస్తారు. ఈయన పౌలు దగ్గరికి వచ్చి ఆయన గుడ్డ ఒకటి తీసుకుని చేతులు కాళ్ళు కట్టేసుకుని ఈ గుడ్డ ఎవరిదైతే వాళ్ళు యెరూషలేములో ఈ విధంగా బంధింపబడతారు అని చెప్తారండి. ఎలాగండి? ఒక గుడ్డ తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకుని ఈ క్లాత్ ఎవరిదైతే వాళ్ళు ఈ విధంగా యెరూషలేముకి వెళ్తే ఈ విధంగా బంధింపబడతారని చెప్తారండి. ప్రవచనం చెప్తారు. ఇక ఈ విషయం చెప్పంగానే లూకా గారు, ఆయన పక్కనే లూకా గారు, ఇంకా అనేక మంది ఉంటారండి. వాళ్ళందరూ ఇదిగో నువ్వు వెళ్ళొద్దు యెరూషలేముకి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటారంటే పౌలు గారు వెళ్తే ప్రవచనం ఏంటి? మీరు వెళ్తే నీ చేతికి సంఖ్యలు పడతాయని ప్రవక్త చెప్పాడు. ఒక్కోసారి ప్రవక్త చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది. కాబట్టి లూకా గారు వెళ్ళొద్దు అంటారు, తిమోతి గారు వీళ్ళందరూ వెళ్ళొద్దు అంటారు, ఫిలిప్ గారు వీళ్ళందరూ వెళ్ళొద్దు అన్నా కూడా పౌలు గారు ఎందుకు మీరు నా గుండెని బద్దలు చేస్తున్నారు? ఎందుకు? నాకు సంఖ్యలు మాత్రమే కాదు, బంధింపబడటం మాత్రమే కాదు, వీలైతే చనిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని పౌలు గారు వీళ్ళందరికీ ధైర్యం చెప్తారు. అసలు ఎవరికి ధైర్యం చెప్పాలి? వీళ్ళందరూ మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఏం కాదని వీళ్ళు ధైర్యం చెప్పాలి. ఎవరు? ఫిలిప్. వీళ్ళందరూ ఇక్కడ రివర్స్ లో పౌలు గారు ఫిలిప్ వీళ్ళందరికీ చెప్తున్నారు, ఇదిగో నేనేమనుకుంటున్నా, మీరు బంధించడానికి కాదు, చనిపోవడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని పౌలు గారు చెప్తారండి. అలా పౌలు గారు యెరూషలేముకి వెళ్తారు. వెళ్ళి అక్కడ యాకోబు గారు ఇంకా సంఘపు పెద్దలు వాళ్ళందరూ కలుసుకున్న తర్వాత ఇదిగో 3వ ప్రయాణంలో మేము ఇలా చేసాం. ఇదిగో ఎఫ్ఎస్సిలో ఇదిగో అర్తమీదేవి గుడి ఉంది చూసారా? ఈ గుడిలో ఇక్కడ అనేక మంది, అసలు ఆ ప్రదేశం మొత్తం ఒక పెద్ద సిటీ. ఆ సిటీలో అనేక మంది అన్ని జనుల్ని దేవుడు తన సంఘానికి చేర్చాడని చెప్తే వాళ్ళందరూ చాలా ఆనందిస్తారు, చాలా సంతోషిస్తారు. అలా పౌలు గారి 3వ ప్రయాణం ముగిసిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే పౌలు గారు యెరూషలేములో బంధింపబడిన తర్వాత చిన్న మ్యాటర్ ఉంటుంది, అది రోమా ప్రయాణంగా మనకు అర్థమవుతుంది. దాన్ని మనం నెక్స్ట్ వారం చెప్పుకుందాం. సరే, ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, పౌలు గారి ప్రయాణాల్లో 3వ ప్రయాణం గురించి మేము మాట్లాడుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, అంతియకులో బయలుదేరి పౌలు గారు గలతీ, ఎఫెసీ, మాసిదోనియా, అలాగే థెస్సలోనియా, బెరియా, కొరింథీ అలా చుట్టుకుంటూ వచ్చి మళ్ళీ మిలేతులో మళ్ళీ ఎఫెసీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కైసరియా అలాగే యెరూషలేముకి వచ్చినట్టుగా మేము చూసాం తండ్రి. ప్రతి చోట మీరు జరిగించిన కార్యాల గురించి మేము నేర్చుకున్నాం తండ్రి.
ఇదిగోండి తండ్రి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమల గుండా పౌలు గారు వెళ్ళినట్టుగా మాకు అర్థమవుతుంది తండ్రి. ఈనాడు ఎన్నో ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నప్పుడే ప్రయాణించాలంటే ఎంతో కష్టం తండ్రి. అలాంటి టైంలో అసలు ఏ ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేని టైంలో వాడల్లో కాలి నడక మీదుగా వెళ్తున్న ఆ ప్రయాణంలో మీరు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మాకు మాదిరిగా పెట్టినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.